హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే మన కట్ మిర్చి అండి. కట్ మిర్చి కోసం మిర్చి తీసుకున్నాను. దానికోసం ఒక బౌల్ శనగపిండి అండి. ఈ బౌల్తో ఒక బౌల్ శనగపిండికి ఒక బౌల్, ఈ చిన్న బౌల్ బియ్య పిండి తీసుకున్నానండి. రెండు కలిపి మిక్స్ చేసుకున్నాను చూడండి ఇలా. తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా, పావు టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నాక కొంచెం ఓమ ఎక్కువ వేయద్దండి, వాసన వస్తుంది. కొంచెం పావు స్పూన్ అనుకోండి, పావు స్పూన్ అంతే. పావు స్పూన్ వంట సోడా. పిండిలో కొంచెం కారం వేయాలండి, లేకపోతే చప్పచప్పగా వస్తుంది. కొంచెం కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కలర్ కోసం పసుపు వేస్తున్నానండి. అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకుని పొడి పిండిని ఫస్ట్ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని వాటర్ వేస్తూ మనం పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి. మన బజ్జీ పిండిని కొంచెం దోశ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ వేయాలి, కొంచెం చిక్కగా అయింది. ఇలా మన మిర్చి అండి, వీటిని ఇలా రెండుగా చీల్చుకోవాలి. ఇలా వీటిలోని గింజలు తీసేయాలి, కారం ఉంటుంది కదా, గింజలు తీసేయాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం మిర్చీలను మొత్తం కట్ చేసి ఇందులోని విత్తనాలన్నీ తీసేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడం ఎలాగో చూపిస్తాము. ఇప్పుడు మన ఆయిల్ వేడైంది కదండి, మనం బజ్జీని ఇలా చూడండి, ఇలా మనం మిర్చిని ఇలా ముంచేసి వేసేసుకోవడమే. మన బజ్జీ అనేది ఒకవైపు వేగింది కదండి, ఇంకోవైపు తిప్పుకుందాం. ఇలా రెండు వైపులా వేపుకొని మనం మిర్చి బజ్జీలను తీయాలి. ఫస్ట్ ఇలా మనం మొత్తం వేపి పెట్టుకున్నాం కదండి మిర్చిని, వీటిని ఇప్పుడు ఇలా 1.5 ఇంచ్ సైజ్ తోటి కట్ చేసుకోవాలి. మన ఇష్టం, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తోటి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం మిర్చిని. మనం కట్ చేసుకున్న మిర్చీలు ఉన్నాయి కదండి, ఇవి ఆయిల్లో వేయాలి, మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇప్పుడు రెండు వైపులా వేగిపోయినాయి చూడండి, ఇలా తీయాలి. డీప్ ఫ్రై అయ్యి క్రిస్పీ మొత్తం క్రిస్పీ అయినాయి చూడండి మిర్చి అంతా. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేయాలి. మన మిర్చి మీద కొంచెం ఆనియన్, కొంచెం టమాటో, కొత్తిమీర, చాట్ మసాలా అండి, కొంచెం నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ పిండుకొని గార్నిషింగ్ చేసుకుంటే మన కట్ మిర్చి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.